తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అక్కడ ఎమ్మెల్యేల యొక్క వాళ్ళ నిరసన గళం అయోమయం గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కల్లోల కాంగ్రెస్. మేమే తెలంగాణ ఇచ్చాం అని 2014లో ప్రచారం చేసుకున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్కి పట్టం కట్టారు. మళ్ళీ 10 ఏళ్ళు నిరాశగా కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళు వేచి చూశారు. కానీ ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్న నా పార్టీని నమ్ముకున్న వాళ్ళని నెట్టేసి కొత్తగా వచ్చినవారు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినవారు, వాళ్ళు రాజ్యాధికారం చేకించుకుని వాళ్ళు మంత్రులయ్యి వాళ్ళు శాసించడం ఒరిజినల్ అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళు అవకాశవాదం నిన్నగాక మొన్న సంవత్సరం క్రితం వేరే పార్టీలన్నీ తిరిగి వచ్చి వాళ్ళేంటి రాష్ట్రంలో వాళ్ళ పెత్తనం ఏంటి అని చెప్పి వాళ్ళ అక్కసు పతాక స్థాయికి వెళ్ళింది. జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో 11 మంది ఎమ్మెల్యేలు అక్కడ హైదరాబాద్ నగరంలో ఐటీసీ కోహినూర్ హోటల్లో సమావేశమై వాళ్ళ అక్కసుని బహిరంగంగా వెలిబుచ్చారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలో ఉండే కొద్దిమంది పెద్దలు మంత్రులకు వ్యతిరేకంగా వాళ్ళ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇది మీడియాలో కూడా రావాలనే కోరుకున్నారు. ఇదేం రహస్య సమావేశం ఏం కాదు, డిన్నర్ మీటింగ్. దీంట్లో 11 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టుగా సమాచారం. కొద్దిమంది మేము వెళ్ళలేదు మేము 2-3 వెళ్ళలేదని వాళ్ళు ప్రకటనలు చేసినా 11 మంది పేర్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఎవరెవరు ఈ నిరసన గళం ఎత్తిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే, ఒకటి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, 2 ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇక 3 కథానాయకుడు, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డి, 4 మహబూబాబాద్ శాసనసభ్యుడు మురళీ నాయక్, 5 నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి, 6 నాగర్ కర్నూలు శాసనసభ్యుడు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, 7 నారాయణఖేడ్ శాసనసభ్యుడు సంజీవ్ రెడ్డి, 8 వనపర్తి శాసనసభ్యుడు మేఘారెడ్డి, ఇక 9 నర్సంపేట శాసనసభ్యుడు దొంతు మాధవరెడ్డి, 10 వరంగల్ వెస్ట్ శాసనసభ్యుడు నాయన రాజేందర్ రెడ్డి, 11 జుక్కల్ శాసనసభ్యుడు లక్ష్మీకాంతరావు. వీళ్ళందరూ కూడా మొదటిసారి శాసనసభలో ప్రవేశం జరిగింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, కొద్దిమంది మిగతా వాళ్ళు బీఆర్ఎస్ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీలు మారి శాసనసభ్యులయ్యారు. వీళ్ళ అక్కసంతా కూడా 2 మీద ఉంది. ఒకటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆయన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. ఈయన విషయానికి వచ్చి ఆర్థిక శాఖ మంత్రి నియోజకవర్గాల్లో 5 లక్షల 10 లక్షల పనులు అవటం లేదు. ఏదైనా ఉంటే ఆయన సమయం కేటాయించట్లేదు. ఉప ముఖ్యమంత్రి అధికారుల దగ్గరికి వెళ్తే మీరు బట్టి విక్రమార్క లేదు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టిలో పెట్టండి, మేము చేస్తామంటున్నారట అధికారులు. అంటే 5-10 లక్షల పనులు కూడా చేయించలేని నిస్సహాయతలో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆ విధంగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మీద గురిపెట్టారు. ఈయనైతే ఇప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కానీ ఆయన వ్యవహార శైలి, శాసనసభ్యులకు సమయం ఇవ్వటం లేదు, అన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు, పరిపాలన కేంద్రీకృతమైందని విమర్శలు ఉన్నాయి. ఇక 2వ టార్గెట్ బట్టి విక్రమార్క కేంద్ర నాయకత్వము అధిష్టానము దృష్టిలో తెలంగాణలో నంబర్ 2. రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు బట్టి విక్రమార్క ఫోటో కూడా తప్పకుండా ముద్రించాలని, కేంద్రంలో ప్రధానమంత్రి అమిత్ షా లాంటి పెద్దలను కలిసేటప్పుడు రేవంత్ రెడ్డి తప్పకుండా బట్టి విక్రమార్కను కూడా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం హుకుం జారీ చేసింది. అంటే అధిష్టానము దృష్టిలో నంబర్ 2 ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. కానీ అక్కడ రాష్ట్రంలో పనితీరు చూస్తే ఈ నామకే వాస్తే 2 ఉప ముఖ్యమంత్రి 2వ స్థానం. అసలు 2వ స్థానం ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, ఆయన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మొత్తం అంతా చక్రం తిప్పుతున్నారని చెప్పి వార్తలు వినపడుతున్నాయి. ఎమ్మెల్యేలు కూడా ఇక మొత్తం
ఈ రాష్ట్ర పరిపాలన అంతా కూడా ముగ్గురు చేతిలోకి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, మిగతా వాళ్ళంతా కూడా శూన్యం. ఎవరు చెప్పినా ఏమవ్వదు. మంత్రులు కూడా డమ్మీలేనే కూడా వార్తలు వినపడుతున్నాయి. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన 2014లో ఖమ్మం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. ఆయన మళ్ళీ తర్వాత ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023లో సంవత్సరం ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసాడు. ఈరోజు మొత్తం అంతా ఆయన చేతి మీదుగా నంబర్ 2 స్థానంలో చక్రం తిప్పుతున్నాడు. ఇంకో విశేషం ఏంటంటే ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే ఈ పొంగులేటి ఆయనకి పరిచయం ఉన్న గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళకు పనులు చేసి పెడుతున్నాడు. తర్వాత ఏదైనా భూములు క్రమబద్ధీకరణ చేయటం అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు శాసనసభ్యుడిని సంప్రదించకుండానే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని నియోజకవర్గాల్లో ఏలుపెట్టి ఈ భూముల వివాదాల్లోకి ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. ఈయన మాజీ బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఉపయోగపడుతున్నాడనే ఆరోపణ. ఈ విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద గురిపెట్టారు. ఈ యొక్క డిన్నర్ మీటింగ్ జరుగుతుండగానే రేవంత్ రెడ్డికి సమాచారం వెళ్ళింది. మరి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి సమాచారం వెళ్ళింది. వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన పర్యటనలో ఉంటే పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కి రమ్మన్నారు. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు బుజ్జగింపుల పర్వం ప్రారంభించారు. వెంటనే మంత్రులకి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడు. మీరు ఎమ్మెల్యేల ఆ నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేని సంప్రదించకుండా మీరు చేయటానికి వీల్లేదని చెప్పి ఇది ఏదైతే బుజ్జగింపు కార్యక్రమం అయితే మొదలుపెట్టారు. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే ఉమ్మడి నల్గొండకు చెందిన ఒక మంత్రి, ఆయన జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డికి బాగా దగ్గర సన్నిహితుడు, బంధువు, శిష్యుడు. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనే వెనకాలండి చేస్తున్నాడని తనకు ప్రమేయం లేకుండా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఆయన ఉంటే ఆయన నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి మీద బహిరంగ విమర్శలు కూడా చేశాడు. నువ్వు 50 కోట్లు పెట్టి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కొనుక్కున్నావు, కాంగ్రెస్ పరిశీలకుడికి లంచం ఇచ్చావని కూడా బహిరంగ విమర్శలు కూడా చేశాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీడియాలోనే చెప్పాడు. ఆయన అధ్యక్ష పదవికి ప్రకటించగానే ధ్వజం ఎత్తాడు. ఒకానొక దశలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీకి వెళ్ళిపోతాడనే ప్రచారం కూడా జరిగింది. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాత్ర కూడా ఉండి ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి కాంగ్రెస్లో చేర్చుకుని నేను మంత్రి చేస్తామన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి ఇస్తా అన్నారు, రాజగోపాల్ రెడ్డికి సోదరుడికి ఇస్తా అన్నారు. ఇద్దరికి మంత్రి పదవి ఇస్తా అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. రాలా వస్తుందనే నమ్మకం కూడా ఏం లేదు. వాస్తు దోషం అని చెప్పి మునుగోడులో ఉండే ఆయన కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు కూలగొట్టడం కట్టడం చేస్తున్నాడు. ఇప్పుడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా ఆయనకు అవకాశం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఇద్దరికి ఎట్లు ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోనే మంత్రుల వ్యవహారం చూస్తే 2 జిల్లాలే ఏంటి, మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఇక ఏకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అక్కడ 10 నియోజకవర్గాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అక్కడ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 10 శాసనసభ్యులు ఉంటే 3కి ఇచ్చారు. ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి భర్తలు అటు నింపటంలా. అసలు కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు. రంగారెడ్డి నుంచి మంత్రివర్గంలో స్థానం లేదు, నిజామాబాద్కి స్థానం లేదు, ఆదిలాబాద్ జిల్లాకి మంత్రివర్గంలో స్థానం లేదు, కరీంనగర్కి లేదు. ఈ విధంగా సగం జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యమే లేదు, అసలు దాంట్లో ప్రవేశమే లేదు. ఆ మంత్రివర్గ భర్తలు ఖాళీగా పెట్టి ఊరిస్తూ వచ్చారు. 15 నెలలు అయిపోయింది. పరిపాలన అస్తవ్యస్తం, పరిపాలన అంతా కేంద్రీకృతమైంది. ఆ రేవంత్ రెడ్డి తెలిసి తెలవక హైడ్రా అని చెప్పి మొత్తం అనుమతులు ఉన్న బిల్డింగ్ని లేని బిల్డింగ్లన్నీ కూలగొట్టి ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుని దానివల్ల రియల్ ఎస్టేట్ ఢమాలు మంది, మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ అమరావతికి వచ్చేసారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో పొలాలు, స్థలాలు, బిల్డింగులు, అపార్ట్మెంట్లు కొనేవాడు లేడు, అమ్మేవాడు లేడు, రేట్లు పడిపోయినాయి. ఇక మళ్ళీ అవి లేచే పరిస్థితే లేదని చెప్పి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఏజెంట్లు బాధపడుతున్నారు. ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అక్కస ఏంటంటే ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలనుకున్నాడు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడై తర్వాత గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ముఖ్యమంత్రి కాల, కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టరు కాల. ఏం కాకపోతే కాపోయాడు. పోనీ ఆయనకు ప్రాధాన్యత ఉందా అంటే ప్రాధాన్యత లేదు.
పార్టీలు మారి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యతలో ఏమాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అసలు పట్టించుకోవట్లే. అంటే రేవంత్ రెడ్డి మనసులో పెట్టుకున్నాడు. అప్పట్లో మాణిక్యం ఠాకూర్ని ప్రలోభ పెట్టి లంచమిచ్చి నువ్వు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యావు, అసలు నీకేం హక్కు ఉంది, నువ్వు పార్టీలు మారొచ్చి ఈ రోజున ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతావా అని చెప్పి ఆయన కడిగి పారేశాడు. దాదాపు ఒక 6 నెలల పాటు నేను గాంధీ భవన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గడప ఎక్కనన్నాడు. రేవంత్ రెడ్డికి అది గుర్తుంది. అందుకు ఎప్పుడైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డేంజరే అనుకున్నాడు, దూరంగా పెట్టాడు. ఇప్పుడు ఈ కేవలం 11 మందిలో కాదు అసంతృప్తి, తెలంగాణ రాష్ట్రంలోని అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఈ అసంతృప్తి గూడు కట్టుకుంది. అయితే ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఏం ఇబ్బంది లేదు, ప్రభుత్వం ఏం కూలిపోదు. 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్లే కాదు, 28 నవంబర్లో జరగవలసిన ఎన్నికలు జమిలీ ఎన్నికల కారణం వల్ల 29 వరకు ఎన్నికలు ఉండవు. అయితే 28 తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుందా లేదా, రాష్ట్రపతి పాలన పెడతారా అనేది ఉభయ పార్లమెంట్ సభలు నిర్ణయం చేయాలి. కనుక ఈ ఎన్నికలు ఇప్పుడులో రావు, ప్రభుత్వానికి ఎటువంటి భంగం లేదు. రేవంత్ రెడ్డికి తెలుసు ఇదేదో ఊడిపోయే ముక్క అని చెప్పి ముందుగానే ఒక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేశాడు. గెలిచింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 64, ఈయన కొనుక్కొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి 10, 74 అయ్యారు. ఒక సిపిఐ అని ఉండే 75. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచింది 39, 10 మంది వెళ్ళిపోతే మిగిలింది 29. భారతీయ జనతా పార్టీ 8 మంది ఉన్నారు. వాళ్ళు ఏమి కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తారు. ఎందుకు 2029లో జమిలీ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ గ్యారంటీగా గెలుస్తుంది కనుక వాళ్ళు ఏమి ఎక్కడా మాట్లాడకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 6 నెలల కాలంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 39 శాసనసభ్య సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ 0 కొట్టేసింది. తర్వాత 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్ కేవలం 8 సీట్లకే పరిమితం. 8 అసెంబ్లీలో గెలిచిన భారతీయ జనతా పార్టీ 8 లోక్సభలు గెలిచింది. అంటే 8 లోక్సభలు అంటే సగం రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి 5 జిల్లాలలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ ఆధిపత్యంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అంతే సంగతులు. అందువల్ల ఇప్పుడు ఈ వివాదం అంతా ఎవరికి కలిసి వచ్చే అంశం అంటే భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చింది. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో లేదు, ఒక అవకాశం ఇద్దామని ఇస్తే 6 గ్యారెంటీలను మోసం చేశారు. 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితే లేదు. 6 గ్యారెంటీలు అమలు చేయకపోగా వీళ్ళు కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. మరి 6 మంత్రుల పదవులు ఖాళీగా పెట్టి ఎవరెక్కకుండా ఏకఛత్రాధిపత్యం కింద రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడు. ఇంకొకటి ఏంటి వచ్చిందంటే ఇదంతా రెడ్డి ఆధిపత్యం. తెలంగాణలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ జనగణన తర్వాత వాళ్ళు ప్రకటించిన ఫలితాలు ఏది ఏ కులాలు ఎంతమంది ఉన్నారని. బీసీల శాతం 56% ఉన్నారు తెలంగాణలో. అగ్రవర్ణాలు ఉన్నది 15%. అన్ని కులాలు కలిపి 15%. రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ అన్నీ కలిపి 15%. మరి ఎస్సీలు 17%, ఎస్టీలు 10%. 56% ఉన్న బీసీలను విస్మరించి ఈ రెడ్డి సామాజిక వర్గం అంటే ఒక 6% ఉండొచ్చు కాక 6% ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మనపై పెత్తనం చేయటం ఏంటని చెప్పి ప్రజల్లో దాదాపు మనసులో పడిపోయింది. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి బీసీ అని చెప్పి ప్రకటించేశారు. అది కూడా ఎవరంటే ఈటెల రాజేందర్. త్వరలో ఈటెల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పగ్గాలిచ్చి ఆయనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ బాధ్యతలు ఇస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారికి ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ ఎన్డీఏ కూటమి పెద్దలతో లైవ్ కాంటాక్ట్ ఉంది, ఫోన్లో మాట్లాడతారు. కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు ఏ పార్టీ అధికారంలోని వస్తుంది అని అంచనా వేయడంలో సిద్ధాస్తులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆఖరి నిమిషంలో బీజేపీ అధికారంలోకి రాదు, అందుకని దాంట్లో ఉండి లాభం లేదు, బీఆర్ఎస్ ఎలా ఓడిపోతుందని చెప్పి కాంగ్రెస్లో కొనసాగాడు. ఎందుకంటే ఆయనకి కొంత గెలిచే పార్టీ ఏదనే అవగాహనలో దాంట్లో సిద్ధాస్తుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు ఇక మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాదని కోమటిరెడ్డి సోదరులకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ 11 మంది ఇంకా 10 మంది కలిస్తే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా 2023లో గెలిచారో వాళ్ళందరినీ కూడగట్టుకొని 2028 వచ్చేసరికి ఇక పదవీ కాలం ముగుస్తుంది అనగా వాళ్ళందరికీ సీటు హామీతో
కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీలో రంగప్రవేశం చేసిన ఆశ్చర్యం లేదని, రంగప్రవేశం చేసేటప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి బేరం పెడతారు. మరి అన్నదమ్ములు ఇద్దరికి ఇస్తారా లేదా అనేది వేరే ప్రశ్న. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం భారతీయ జనతా పార్టీ 2029లో ఏర్పడే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి. ఈయన వెంట ఇప్పుడు ఈ 11 మందే కాదు, ఇంకో 10 మందినో ఇంకో 15 మందినో, ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను, తన అనుచరులను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని, ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ కలిపి భారతీయ జనతా పార్టీలో చేర్చిన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ కూడా వాళ్ళు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి సీట్లు ఇస్తారు. నేను ఈ బీజేపీలో 30 ఏళ్ళు ఉన్న, ఆర్ఎస్ఎస్లో 40 ఏళ్ళు ఉంటాం కాదు. నువ్వు ఎప్పుడైనా అసలు ఎమ్మెల్యేగా పనిచేసావా, లోక్సభకు పనిచేసావా, ఎమ్మెల్సీగా పనిచేసావా, జిల్లా పరిషత్ చైర్మన్, మేయర్గా పనిచేసిన వాళ్ళకే ఇస్తారు సీట్లు. ఏదో నేను ఇన్నేళ్ళు పనిచేశాను, అన్నేళ్ళు పనిచేశానంటే మాత్రం ఇవ్వరు. 2029లో సీట్ల కేటాయింపు కేవలం ఏ పార్టీ నుంచి వచ్చినా, 3 రోజుల ముందు వచ్చినా, 4 రోజుల ముందు వచ్చినా, వారం రోజుల ముందు వచ్చినా, 15, 20, 30 సంవత్సరాల రాజకీయ అనుభవం గల వాళ్ళకే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే లోక్సభ సీట్లు ఇస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు? ఆ బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తెలంగాణ రాష్ట్రంలో పతనమై వాళ్ళందరూ అధికారం కోసం, అవకాశం కోసం బీఆర్ఎస్లోకి వచ్చారు. బీఆర్ఎస్ శకం ముగిసింది, ఇక మళ్ళీ అది లేవదు. బీఆర్ఎస్ పార్టీ జెండా పీకేయటమే. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు 2029లో అందరికి అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైంది, నాయకులకు అర్థమైపోయింది, రాజకీయ విశ్లేషకులకు అర్థమైంది, రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కనుక గతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళి, మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి రావడానికి సిద్ధమే. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనుక్కున్నాడు. వాళ్ళేంటి, బతుకు తెరువు కోసం అన్నట్టుగా పనుల కోసం, నిధుల కోసం, సంపాదించుకుంది దాచుకోవడం కోసం 4 ఏళ్ళు ఈ పార్టీలో ఉంటారు, తర్వాత బీజేపీకి లైన్ కడతారు. బీజేపీ వాళ్ళు కూడా ఈయన ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు మమ్మల్ని నమ్ముకున్నాడని కాకుండా గెలిచే గుర్రాలకే టిక్కెట్ అంటున్నారు. రాజకీయ అనుభవం అనే ప్రాతిపదికనే టిక్కెట్లు ఇస్తారు. బీజేపీ అఖండ విజయాన్ని సాధించబోతా ఉంది. 3వ వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తారు. తర్వాత 119 సీట్లు, 17 లోక్సభ సీట్లలో ఒక్కొక్క దాంట్లో 2 అసెంబ్లీలు పెరిగి 153కి చేరుతుంది సంఖ్య. ప్రతి లోక్సభలో 2 అసెంబ్లీలు పెరుగుతాయి. ఆ విధంగా నియోజకవర్గాల పునర్విభజన జరగడం ద్వారా కొన్ని మండలాలు అటు ఇటు అవుతాయి. ఆ విధంగా అన్నీ ఎవరికి కలిసి వచ్చిన ఈ ముసలం, కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ముసలం, ఇదేదో 10 మంది 11 మందికి సంబంధించింది కాదు. వీళ్ళు భస్మాసుడు హస్తంలా చెయ్యి నెత్తి మీద పెట్టుకున్నాడు భస్మాసుడు. అలాగే కులగణన అని పెట్టారు. కులగణన చేసి వాళ్ళు ప్రకటించారు 56% బీసీలు అంటే మేము పనికిరామా? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత 15 ఏళ్లలో మేము లేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది, ఎప్పుడు ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదు. వాళ్ళ యొక్క శక్తిని, బలాన్ని 130 కులాలున్న బీసీలు మేము పరిపాలనకు పనికిరామా అని చెప్పి వాళ్ళలో కూడా చైతన్యవంతులై ఎప్పుడు దొరలు, రెడ్లు, అగ్రవర్ణాలైనా పరిపాలించేది, మాకు బీసీ ముఖ్యమంత్రి కావాలని. పైగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రకటించింది బీసీ ముఖ్యమంత్రి అని. అనుభవజ్ఞుడు, రాజకీయ దురంధరుడు. మరి తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామం తిరిగి అన్ని జిల్లాల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని పార్టీల్లో పరిచయం ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్. కనుక ఆయనే సమర్థుడని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తూ ఉంది. కనుక ఈ ఎమ్మెల్యేల వీరంగం, వీళ్ళ అసంతృప్తి, బహిరంగ అసంతృప్తి, ఈ విషయం ఢిల్లీకి చేరింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశాడు. ఈయన జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ధ్ గౌడ్, ఆయన బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్రం ఎక్కువ, స్వేచ్ఛను ఎక్కువ, ఎవడు పడితే ఏది పడితే అది మాట్లాడచ్చు. అక్కడ మాట్లాడటం, గ్రూపులు కట్టడం, నిత్య అసంతృప్తి, ఉన్న ముఖ్యమంత్రిని ఆయన స్థాన చలనం చేయడానికి, ఆయన ప్రత్యర్థి వర్గాన్ని తయారు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ. ప్రజల సంక్షేమ అభివృద్ధి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుర్చీని కాపాడుకోవడంలో ఆయన బిజీ అయిపోయాడు. 6 హామీలు, 6 గ్యారెంటీలు గాలికి అని చెప్పి ప్రజలు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిరంగ ఈ డిన్నర్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.